ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటిది ఈ భూలోకంలో శరీరము, అలాగే మనకి శరీరాన్ని జీవింపచేసేటటువంటి ఆయన ప్రాణము, ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శరీరము చాలా విలువైనది. ఈ శరీరములో అమర్చబడినటువంటి ప్రతి ఒక్క పార్ట్, మన యొక్క బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కూడా చాలా విలువైనటువంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలు, ఆ ఒక్కొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనసు అనేటటువంటిది చాలా ప్రధానమైనది. ఈ మనస్సు అని మనం తెలుగులో చెప్తాము, ఇంగ్లీష్లో దీన్ని మైండ్ అని పిలుస్తారు. ఈ మనస్సు అనేటటువంటిది తర్వాత ఇది ఎలా ఉంటుంది అన్నదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది రెండు విషయాలు. బైబిల్లో మనం హృదయము అని వింటాం, అలాగే మనస్సు అనేది మనం వింటూ ఉంటాం. ఈ హృదయము అంటే ఎలా ఉంటుంది, మనస్సు అంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉంటాయా? సరే, హృదయాన్ని ఇంగ్లీష్లో హార్ట్ అంటారు, మనస్సుని మైండ్ అంటాం. సో ఈ హృదయము అలాగే మనస్సు రెండు ఒకేలా ఉంటాయి అంటే కొంచెం దగ్గర సంబంధం ఉంటాయి, కానీ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇందులో. ఈ మనస్సు అనేటటువంటిది మనం ఆలోచించేటటువంటి విషయాలు, ఏదైనా ఒక విషయాన్ని ఆలోచించడానికి, కొన్ని నిర్ణయాలను తీసుకోవడానికి, అలాగే కొన్ని జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి ఉపయోగంగా ఉండేటటువంటిది ఇది మనస్సు. ఇది కేంద్రీకృతమైనటువంటిది. ఈ మనస్సు అనేది చాలా ప్రధానమైనది. తర్వాత ఈ హృదయము అనేటటువంటిది ఇది ఒక ప్రతిస్పందన. అంటే మనస్సు ఆలోచిస్తూ ఉంటే, ఆ మనస్సు ప్రేరేపిస్తూ ఉంటే ఈ హృదయము ఏం చేస్తుంది అంటే అది ప్రతిస్పందిస్తూ ఉంటుంది. అంటే రెండు విషయాలు, ఒకటి లాజిక్, అది మెదడుకి సంబంధించి, ఈ మైండ్కి సంబంధించి, మనసుకు సంబంధించింది మనం చూసుకోవచ్చు. రెండవదిగా మనం ఆలోచిస్తే ఎమోషనల్గా మనం ఫీల్ అవుతున్నప్పుడు ఇది హృదయానికి సంబంధించినటువంటిదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పిల్లగా ఒక వ్యక్తి తన జీవితంలో ముందుగా తన మనస్సులో తలంపులు పుడతాయి కదా. ఏదైనా మనిషి ఏదైనా సరే తన వ్యక్తిత్వాన్ని ఎలా చెప్పగలమండి? ఎలా చెప్పగలం? నేను సైకాలజీ చదివాను కాబట్టి చాలా విషయాలు నాకు తెలుసు. కానీ ఒక విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో చెప్పగలిగిన శక్తి ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. అది కొంచెం మాత్రమే. నేనైతే ఒక 10%, 100లో ఒక 10% మాత్రమే సైకాలజిస్టులు కూడా చెప్పగలరేమో, కానీ సైకాలజిస్టులు కూడా అన్నీ చెప్పలేరు. ఎందుకంటే ఆ మనస్సులో ఏముందో, నా మనసులో ఏముందో మీకు తెలియదు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు. కానీ మనం వేసుకున్నటువంటి, ధరించేటటువంటి వస్త్రాల రంగును బట్టి మనసులో ఏముందో కొన్ని విషయాలు చెప్పవచ్చు. అలాగే మనం మాట్లాడేటటువంటి మాట విధానము ఏదైతే ఉందో ఆ మాట్లాడే విధానాన్ని బట్టి మన మనసులో ఏముందో కొన్ని చెప్పవచ్చు. మనకి నచ్చినటువంటి కొన్ని విషయాలను బట్టి, ఆ నచ్చిన విషయాన్ని బట్టి మనం ఏమై ఉన్నదో, మనకి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటామో కొన్ని విషయాలు మాత్రమే చెప్పవచ్చు. చెప్పాను కదా, 100లో 10% మాత్రమే చెప్పగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ మనం
మనస్సుల గురించి ఆలోచించుకుంటే చాలా విషయాలు మనం చూడొచ్చు. కానీ ప్రత్యేకంగా దేవుడు మామూలుగా మనకి ఇచ్చినటువంటి మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మనస్సులో పుట్టేటటువంటి తలంపులు ఏవైతే ఉంటాయో ఆ తలంపులు అనేటటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఒకసారి ఒక 5 మంచి మనసులు, ఒక 5 చెడ్డ మనసుల గురించి చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మనస్సు అనే మాట బైబిల్ గ్రంథంలో ఆది గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు 441 సార్లు వ్రాయబడింది. మనస్సు అనే మాట మారు మనసుతో కూడిన పదముతో కలిసి 441 సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ పోతే మనకి సమయం చాలదు కాబట్టి 5 మంచి వాటిని గురించి 5 చెడు వాటిని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి చాలా దీనంగా కూర్చొని ఒంటరిగా వెళ్ళిపోయి ఆలోచిస్తూ అలా మాట్లాడుతూ ఉండిపోయాడు. అదే తనలో తాను ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉండిపోయాడు. ఏమిటి, ఎందుకు అలా దీనంగా ఉన్నావు, ఎందుకు నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఎందుకు నువ్వు అలా బాధతో ఉన్నావు అని అంటే ఆ అబ్బాయి చెప్తాడు, నేను లవ్లో ఫెయిల్ అయిపోయాను, అందుకని నేను నా హృదయంలో చాలా వేదనతో బాధతో ఉన్నాను అని తను నలిగిపోతున్నాడు అన్నమాట. అలాగే కొంతమంది అలాగ పరిశీలన చేస్తున్నప్పుడు ఎందుకు అలా దిగులుగా ఉన్నావు, ఎందుకు అంత బాధతో ఉన్నావు అని అడిగితే, నేను వ్యాపారంలో నేను నష్టపోయాను, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, అందుకు నేనేం చేయాలో తెలియడం లేదు అని అలాగా ఆలోచిస్తూ కృంగిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాను. ఇలాగున్న ఒక్కొక్క వ్యక్తిని ఆలోచన చేస్తే, పరిశీలన చేస్తే వారికి ఉన్నటువంటి ఆ బాధ వేదనను బట్టి మనసులో దుఃఖముతో వేదనతో నింపబడి అనేక మంది ఉన్నారు. పిల్లరా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశాఖపట్నంలో అతి విలువైనటువంటి గొప్ప జ్ఞానం కలిగి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉన్న ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్పను. చాలా ధనవంతుడు. కానీ ఆ ఇంటిలో ఏం జరిగింది అని అంటే, ఆ భార్యకి 15 సంవత్సరాల నుండి కూడా తను ముడుకులో నొప్పితో బాధపడుతుంది. చాలా మంది గొప్ప గొప్ప డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కన్సల్ట్ చేస్తే వాళ్ళేదో మెడిసిన్ ఇవ్వడం, వాళ్ళేదో ధైర్యం చెప్పడం, పంపించడం, అయినా కూడా తగ్గట్లా చివరికి వెళ్ళింది, అన్ని తిరిగింది, తిరిగి ఎక్కడికి వచ్చింది అంటే సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చింది. సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి, సార్ ఇలాగ నేను చాలా నొప్పి ముక్కులో బాధగా ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, 4 సార్లు 4 సిట్టింగ్స్ ఉంటాయి. ఆ సిట్టింగ్స్ లో ఫస్ట్ అబ్జర్వ్ చేశాడు. తర్వాత ఏం చేశాడంటే ఆమె యొక్క పరిస్థితి ఏంటో, తన ఫ్యామిలీ పొజిషన్ ఏంటో అది అడిగి తెలుసుకున్నాడు. అడిగి తెలుసుకున్నప్పుడు ఆ ఫ్యామిలీలో మీరు ఎలా ఉంటారమ్మా అని అడిగాడు ఆయన. అడిగినప్పుడు ఆమె చెప్పింది, నా భర్త ఉద్యోగం చేస్తాడు, నా భర్తకి చాలా ఆస్తి ఉంది, నాకు ఏ లోటు లేదు, నాకు కొడుకు ఒక కూతురు ఉన్నారు అని చెప్పింది. చెప్పిన తర్వాత, సరే మరి వాళ్ళతో నువ్వు ఎలా ఉంటున్నావు, వాళ్ళు నీతో ఎలా ఉంటున్నారు అని అడిగారు. అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే, అయ్యా నా భర్తకి నాకు 15 సంవత్సరాల నుంచి గొడవలు, మేమిద్దరం మాట్లాడుకోవడం మానేశాం, మేమిద్దరం ఒకరితో మరి మాట్లాడుకోకుండా మీరు ఎలా ఈ 15 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నారు, ఎలా మీ జీవితాన్ని గడిపారు అని అంటే ఆమె చెప్తుంది, నేను ప్రతిరోజు నా డ్యూటీ నేను చేసేస్తున్నాను. ఏంటంటే మార్నింగ్ భోజనం రెడీ చేసేస్తాను, క్యారేజ్ టేబుల్కి పెట్టేస్తాను, ఆయన రెడీ అయిపోతాడు, వెళ్ళిపోతాడు, డ్యూటీ నుంచి వస్తాడు, భోజనం మళ్ళీ టేబుల్ పెట్టేస్తాను, ఆయన రావడం ఆయన పని అయింది, నేను నా పని నాది, ఇలా జరిగిపోతుంది. అదేనమ్మా మీ కారణం. తన హృదయంలో కలతతో వేదనతో
ఈ 15 సంవత్సరాల నుండి నింపబడుట ద్వారా ఆమె అంతగా ఆ ఎఫెక్ట్ అంతా కూడా దేని పడింది? మనసులో ఉన్న వేదనను బట్టి ఆ ఎఫెక్ట్ అంతా కూడా తన శరీర బలహీనత మీద పడింది. అంటే తన బాడీ అంతా కూడా వీక్ అయిపోవడం, ఆ ముడుకులలో కూడా పెయిన్ రావడం ఆమెకి చాలా బాధ కలిగింది. సరే, ఆయన కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళిద్దరినీ కూడా ఏకపరిచారు. అయితే విషయం ఏంటి అని అంటే, ఈమెకు కలిగినటువంటి బాధను బట్టి ఆమె భర్త ఎవరి పని వాళ్ళు మేము చేసుకుంటున్నామని పట్టుదలతో ఉన్నారు, కానీ ఆ ఎఫెక్ట్ తన బాడీ మీద, ఆరోగ్యం మీద పడింది. అంతేకాకుండా కూతురు కుమారుడి మీద కూడా పడింది. వాళ్ళు మూలకు వెళ్ళిపోయి పెళ్లి చేశారు, కూతురికి వెళ్ళిపోయింది, మూలకి వెళ్ళి కూర్చుంటుందంట. ఆ భర్త అడిగాడు, ఏంటి ఇలా ఉన్నావు, ఏంటంటే ఏం లేదు, గొడవలే. అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పిలిపించి, మీ అమ్మాయి ఇలా ఉంటుంది ఏంటి? ఎందుకంటే 15 years నుంచి పేరెంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చారు పిల్లలు. ఆ 15 years నుంచి తను నలిగిపోయింది, కూతురు కూడా ఆ తల్లిని అనుసరించింది. అందుకే చెప్పకుండానే తన యొక్క లైఫ్ స్పాయిల్ అయింది. ఈ రోజున జ్ఞాపకం చేస్తున్న మనసు అనేది చాలా ప్రధానమైనది. ఈ మనసులో అనేక రకరకాల ఆలోచనలు మనకి కొడతాయి. అవి మంచివి ఉంటాయి, అవి చెడ్డవి కూడా ఉంటాయి. కానీ మన ఆలోచన ఏదైతే వచ్చిందో అది మంచిదా చెడుదా అనేది మనం ఆలోచన చేసి, మంచిదైతే దాన్ని కంటిన్యూ చేయడానికి మనం చూడాలి. అది చెడ్డది అనిపిస్తే దానిని అప్పటితోనే అవాయిడ్ చేయాలి, దాన్ని అప్పటితోనే విడిచిపెట్టేయాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే, చాలా సమస్యలు ఎప్పటి నుంచి ఎవరైనా అన్నారు అనుకోండి, అది అప్పట్లో మైండ్లో ఉంచేసుకుంటారు కదండి. నేను చాలా కోపం అండి, నాకు చాలా పౌరుషం అండి, ఇదిగో ఒక్కసారి నా మైండ్లో పడిందా జీవితంతో గుర్తుపెట్టుకోనండి, అది నా పౌరుషం అనేవాళ్ళు ఉన్నారు. అంటే ఇలాంటివి, ఈ పనికి రాని విషయాలు, జరిగిపోయినటువంటి సంగతులు, ఈ నష్టాలు, కష్టాలు, ఎవరైనా మాట్లాడినా, నిందలు వచ్చిన ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు? మనసులో స్టోర్ చేసుకుంటున్నారు. అందుకని ఇది ఒక మెమరీ కార్డ్ లాంటిదండి. ఇది మనసు అనేది మరొక విధంగా చెప్పుకోవాలంటే ఏంటిది? ఫోన్ హ్యాంగ్ అయిపోతుంటది కదా. ఎంతమంది ఫోన్స్ హ్యాంగ్ అయ్యి, ఇప్పుడు కాదులేండి, అంతకుముందు. ఏమంటే ఎందుకు హ్యాంగ్ అయ్యింది అని మొబైల్ షాప్కి తీసుకెళ్ళారు అనుకోండి, ఏం చెప్తాడు? ఈ స్టోరేజ్ ఎక్కువైపోయింది, ఏం చేయాలి? స్టోరేజ్ తీసేయాలి, డిలీట్ చేయాలి. నీ మనసులో ఉన్నటువంటి పాత సంగతులు అన్నీ కూడా నీ మనసులో నుండి ఏం చేయాలి? డిలీట్ చేయాలి. ఏ రోజు ఆ రోజు డిలీట్ చేసేయాలి. నాకు సుమారుగా 25 గ్రూపులు ఉన్నాయండి. చర్చ్ గ్రూప్సే, క్రిస్టియన్ గ్రూప్స్ 25 ఉన్నాయి. ఎవరిని నేను కాదనలేను, వచ్చేస్తాయి కొలోమని, నిండిపోతా ఉంటుంది. 128 GB ఉంది. బట్ ఇదేమైపోయింది? 256 GB. బట్ ఇదేమైపోయిందంటే నిండిపోతా ఉంటుంటే నాకు భయం వేసి ఏం చేస్తున్నానంటే, ఈ రోజు రోజు ఏం చేస్తున్నా? డిలీట్ చేస్తున్నా. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి విషయాన్ని మన మనసులో దాచుకొని అలాగ భద్రం చేసుకుని ఉంటే మనం కూడా ఏమైపోతాం? హ్యాంగ్ అయిపోతాం మనం కూడా. అందుకే కదండి హ్యాంగ్ చేసుకుంటారు చాలా మంది. అప్పుల బాధ పెట్టుకోలేక హ్యాంగ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఏమంటే ఫెయిల్ అయిపోయి డబ్బులు చాలా మంది హ్యాంగ్ చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. ఈ బాధలు, కష్టాలు, నిందలు పడలేక చాలా మంది చచ్చిపోతున్నారు. మనస్సులో ప్రియులరా, ఏ రోజునైతే ప్రియులరా మనలోనికి ఇలాంటివి ఏ అభిప్రాయాలు, ఏ బాధలు ఏది ఉన్నా కూడా దాన్ని ఆ రోజు డిలీట్ చేసేసుకోకపోతే మనం చాలా బాధపడతాము. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు దేవుని బిడ్డలు మనస్సు ఎటువైపు ఉండాలి? అందుకని మంచి మనసు, చెడు మనసు ఉంది. అదేమిటో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఒకటిగా మనము ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, మంచి మనసు దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం.
దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చదవడమా త్వరగా. పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చెప్పున తన్ను పవిత్ర పరచుకొనగయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయును గాక. ఇది మంచి మనసుల్లో మొదటి మనసు ఏంటండి అంటే, క్రైస్తవులకు ఉండే మొదటి మనసు ఏంటంటే దేవునిని ఆశ్రయించే మనసు. ఏ మనసు చెప్పండమ్మా? ఏ మనసు? దేవునిని ఆశ్రయించే మనసు. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, వారికి ఏ అవసరం ఉన్నా, ఏ పరిస్థితి ఎదురైనా కూడా వారు ఎవరిని ఆశ్రయించాలి? దేవునిని ఆశ్రయించాలి. ఈ ప్రవక్తలు ఏం చేసేవారు అంటే, వారు దేవుని ఎదుట మొరపెట్టేవారు, అలాగే రాజులు దేవుని ఎదుట మొరపెట్టేవారు. ఇక్కడ మొరపెట్టినప్పుడు మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా? ఇది దేవుని ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు దేవుడు ఆయన బయలుపరుస్తాడు. మీరు వెళ్ళండి అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు విజయాలు వచ్చాయి. దేవుడు వెళ్ళొద్దు అని చెప్తే పిల్లరా వారు వెళ్ళినా కూడా ఏమైపోయేది? అపజయాలు కలిగేవి. కానీ ఇక్కడ హిజ్కియా జీవితంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునిని ఆశ్రయించకుండా నరులను ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవునిని ఆశ్రయించకుండా ప్రియులారా ఇతర రాజులను ఆశ్రయిస్తూ లేక ఇతరుల మీద ఆధారపడి వారిని ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా వారి జీవితంలో శోధనలు ఎదురయ్యాయి. ఏమిటి ఆ శోధనలు? ఏంటి ఆ బలహీనతలు? మనకు తెలుసు. చాలా సందర్భాలలో ఇశ్రాయేలీయులు అనారోగ్యానికి గురైపోయారు. అనేకమైనటువంటి వ్యాధుల చేత పీడింపబడి వారు తెగులు చేత చనిపోయినటువంటి పరిస్థితులు చూస్తాం. అయితే ఇక్కడ ఈ హిజ్కియా వారిని హెచ్చరించినప్పుడు, హిజ్కియా వారిని బోధించి వారిని సిద్ధపరిచినప్పుడు వారు మనసు ఏం చేస్తున్నారండి అంటే దేవుని వైపుకు మళ్ళిస్తున్నారు. దేవునిని ఆశ్రయించాలని వారు మనసు కలిగి ఉన్నప్పుడు చూడండి, యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వారి నిమిత్తం ప్రార్థన చేస్తాడు. అంటే మన మనస్సు ప్రియులారా దేవునిని ఆశ్రయించాలి, మరి ఎవరిని కూడా ఆశ్రయించకూడదు. నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము నరులను కాదు, మనము కష్టం వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏదైనా అవసరం వచ్చింది, అప్పు ఉంది, మనం ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి? మన ముందు మన ఆలోచన ఎటైపోద్ది? మనకు అప్పు ఎవరు ఇస్తారో అని అటు ఆలోచిస్తాం. అంతేనంటారు. అంతేగాని విశ్వాసీ అయినటువంటి వారు మొదట చేయాల్సిన పని ఏమిటి అంటే, మోకరించి దేవుని బిడ్డలుగా మనము ప్రార్థన చేయాలి, దేవుని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పక ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. మన మనస్సు ఎటు నిలపాలి అంటే ఆశ్రయించడానికే. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నాం, హన్నా గురించి చెప్పుకున్నాం. హన్నాకు కలిగినటువంటి బాధ, వేదన ఇంత అంత కాదు. మరి తాను ఎవరిని ఆశ్రయించింది? ఎక్కడికి వెళ్ళింది? దేవుని మందిరాన్ని ఆశ్రయించింది. దేవుని ఆశ్రయించి దేవుని ఎదుట తన బాధ అంతా చెప్పుకుంది. కాబట్టి తన జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. కాబట్టి మనము మనుష్యుల దగ్గరికి వెళ్ళకూడదు, మనుషుల సహాయం కొరకు మనం చూడకూడదు, ఇతరులకు మనం చెప్పుకోకూడదు. కానీ ముందుగా మన బాధ అంతా ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలంటే మన దేవాది దేవుడు, మన సృష్టికర్త, మన విమోచకుడు, మనకి సహాయం చేయవాడైనటువంటి దేవుని దగ్గరికి మనము రావాలి. అలాగున వీరందరూ కలిసి యెహోవాను ఆశ్రయించారు కాబట్టి, ఆ ఆశ్రయించ మనసు నిలుపుకున్నారు కాబట్టి ఈ హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేశాడండి? జనులను స్వస్థపరిచెను. 20వ వచనం,
యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. అప్పుడు వారు పండుగ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు దేవుని ఆరాధన చేయడం, దేవునికి అర్పించడం మొదలు పెట్టారు. దేవుని ఆశ్రయించే మనస్సు మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా మనము ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ సంఖ్యాకాండము 24వ అధ్యాయము 14వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 14:24 నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టెదను. చాలండి. ఇక్కడ రెండవదిగా ఆ మనస్సు ఏ మనస్సు? మొదటి మనస్సు దేవుని ఆశ్రయించే మనస్సు. దాని వలన ఏం జరిగింది? దేవుడిని ఆశ్రయించు మనస్సు నిలుపుకున్నారు కాబట్టి వారి కొరకు హిజ్కియా ప్రార్థించగా ఏం జరిగింది? స్వస్థత జరిగింది. ఓకే. తర్వాత రెండవది, ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఒక వ్యక్తి గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం గొప్పది. ఏమండి, నా గురించి మీరిచ్చే సాక్ష్యం కంటే, మీ గురించి నేను ఇచ్చే సాక్ష్యం కంటే, మన గురించి ఎవరో ఇచ్చే సాక్ష్యం కంటే డైరెక్ట్ గా దేవుడే ఆ వ్యక్తి కోసం సాక్ష్యం ఇస్తే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఆ వ్యక్తిలో ఉన్న క్యారెక్టర్ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇక్కడ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? కాలేబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే స్వయం ఇస్తున్న ఈ సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఈ కాలేబు అనేటటువంటి వాడు నా సేవకుడు. నా సేవకుడైన కాలేబు ఎలాంటి మనసు కలిగిన వాడో తెలుసా? ఎలాంటి మనసు కలిగిన వాడు తెలుసా? మంచి మనసు కలిగినటువంటి వాడు, పూర్ణ మనసు కలిగినటువంటి వాడు. దేవుడు ఎలాంటి ఆరాధన కోరుతున్నాడో తెలుసా? దేవుని వెలిగేవారు ఎలాంటి వారై ఉండాలని కోరుతున్నాడో తెలుసా? దేవుని వెంబడించేవారు, దేవుని ఆరాధించేవారు పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలని కోరుతున్నాడు. ఇక్కడ మనసును చూస్తున్నాడు. దేవుడు పై రూపాన్ని చూడటం లేదు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయ అంతరంగములను చూస్తూ ఉన్నాడు. ఈ హృదయ అంతరంగములో కాలేబు హృదయం ఎలా ఉంది అంటే మంచి మనస్సు కలిగి ఉంది. మంచి మనస్సు కలిగి ఉన్నాడు. అందువలన మంచి మనస్సు ఉన్నది కనుక ఆ మంచి మనస్సుతో ఏం చేస్తున్నాడు అంటే దేవుడిని వెంబడిస్తున్నాడు. మంచి మనస్సు ఉంది కాబట్టి దేవుడిని అనుసరిస్తూ ఉన్నాడు. మంచి మనసు ఉన్నది కాబట్టి కాలేబు అనేటటువంటి వాడు ప్రియులారా దేవుడు చెప్పిన రీతిగా అతడు జీవించాడు. అందుకని నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత, అంటే అనుసరించిన కారణమును బట్టి దేవుడు ఏమిస్తున్నాడు? అతనికి ఇచ్చే గిఫ్ట్ ఏంటి? కాలేబు మంచి మనసు కలిగి దేవుడిని పూర్ణ మనసుతో సేవిస్తున్నాడు, అనుసరిస్తున్నాడు. కాబట్టి అతనికి దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏమిటో తెలుసా? ఆ ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశానికి ప్రవేశించిన తర్వాత ఆ 12 గోత్రాల ప్రజలకు వారి వారి భాగాలను పంచి ఇవ్వగా కాలేబుకు ఇచ్చే భాగము శ్రేష్టమైన భాగం ఇస్తున్నాడు. అదే ఇక్కడ చూస్తున్నాం చూడండి. అతను పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదను, అతని సంతతి దానిని స్వాధీనపరచుకును. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి మనసు కలిగి ఉండాలి. మంచి మనసు ఉంటేనే దేవుని ఆరాధన చేయగలం. మంచి మనసు ఉంటేనే దేవుని అనుసరించగలం. మంచి మనసు ఉంటేనే దేవునికి ఇవ్వగలం. మంచి మనసు ఉంటేనే ఇతరులకు సహాయం చేయగలం. మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉండాలి. మన మనస్సులో చెడ్డతనంలో పుట్టకూడదు. మన మనస్సులో ఇతరమైన ఆలోచనలు రాకూడదు. మంచి 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 నింపుకోవాలి. ఈ మనసులో మంచితనం దేవుని విడుదలగా మనకి అవసరం. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు కదా, సుగంధ తైలముల కంటే మంచి మంచి పేరు మేలు. ఎంత సంపాదించుకుంటే ఏం ప్రయోజనం ఉంది?
లోకమంతటిని సంపాదించుకున్నా, బాగా బంగారము, ధనము, ఆస్తి, ఐశ్వర్యాలు ఉన్నా, మంచి పేరు లేకపోతే, ప్రయోజనం ఏముందా? మంచి అనేది ఎలా వస్తుంది? మంచితనం అనేది మనం చేసేటటువంటి మన క్రియలలో కనబడాలి, మనం మాట్లాడే మాటల్లో కనబడాలి, మన ప్రవర్తనలో కనబడాలి మంచితనం అనేది. అదే మనకి నిర్ణయిస్తుంది నువ్వు మంచివాడవా చెడ్డవాడవా అని. ఎవరైనా మనము ఏదైనా ఇస్తే మంచివాడు అంటారు, కానీ దేవుని బిడ్డలారా మన ప్రవర్తనే మన మంచితనానికి మంచి ఫలం. కాబట్టి ప్రవర్తన సరైనదిగా ఉండాలి. మంచి ప్రవర్తన, మంచి ఆలోచన కలిగి ఉన్నవాడే మంచి ప్రవర్తన కలిగి జీవించగలడు. మంచి ప్రవర్తన కలిగిన వాడు దేవుని బిడ్డల దేవుని అనుసరించగలము. మంచి మనసు. ఒకటే చెప్తున్నాను, సామెతల గ్రంథం, కీర్తన గ్రంథాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డల అనుభవపూర్వకమైనటువంటి ఆ జ్ఞానంతో కూడిన మాటలు సొలొమోను గాని దావీదు గాని తెలియజేస్తాడు. కీడు చేయటం అని మేలు చేయము, కీడు చేయటం అని మేలు చేయము. మన ద్వారా ఎవరికి కీడు కలగకూడదండి. మన మాటల ద్వారా కానీ, మాటలు సులువుగా వచ్చేస్తాయి మనిషికి, నోటికి ఎలా వస్తారో మాట్లాడేస్తాం చాలా సందర్భాల్లో కదా. కానీ దాని వల్ల మన నోటి ఫలము మనం పొందుకుంటాం. మనం ఏం మాట్లాడినా ఆ మాట 10కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. నేను మాట్లాడే మాట సరి అయినదా కాదా, నేను ఇచ్చే రిప్లై ఎదురు వారికి నేను ఇచ్చే రిప్లై కూడా సరి అయినదా కాదు. ఆలోచించి మనము ఆ సమాధానం చెప్తే అదే గొప్ప ఫలితం ఉంటుంది. అదే వాక్యంలో మనం చూస్తాం, నీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి అని అంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటే, దేవుని బిడ్డలతో మాట్లాడుకుంటే దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి మంచి మనసు చాలా అవసరం, మంచి హృదయం చాలా అవసరము అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కాలేబు ఎలాంటి హృదయముతో, ఎలాంటి మనసుతో అనుసరించాడు అంటే దేవుడిని మంచి మనసుతో అనుసరించాడు. అందుకే మంచి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలుగా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఇశ్రాయేలీయులు ఎంత హింసించినా కూడా, అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ ఎలా ఉంటే ఉన్నాయి, నేను దేవుణ్ణి వెంబడిస్తాను. ఏమండి, ఆ యొక్క వేగుల వారిగా పంపించినప్పుడు ఇద్దరే వెళ్ళారంట. ఎవరు వెళ్ళారండి చెప్పండి? ఎవరు? కాలేబు, యెహోషువ. ఇద్దరికి మంచి విట్నెస్ ఉంది, మంచి విట్నెస్ ఇచ్చాడు దేవుడు. యెహోషువ అయితే తిరగలేదు. మోషే తర్వాత నాయకుడు, గొప్ప నాయకుడు, అంతటి నాయకుడు ఇంకొకటి ఎవరు కూడా లేరు. మోషే తర్వాత గొప్ప నాయకుడు, ఇశ్రాయేలీయులను నడిపించగలిగిన గొప్ప నాయకుడు యెహోషువ. ఆ తదుపరి మరో గొప్ప నాయకుడు ఎవరయ్యా అంటే కాలేబు. ఇంతమంది, అన్ని లక్షల మంది వారు దేవుడిలో ఉన్న విధానం వేరు, కాలేబు యెహోషువ దేవుడిలో ఉన్న విధానం వేరు. అంటే వీరు దేవుని సంతోష పెట్టారు, దేవుని ఆనందింపచేశారు, అంటే దేవుని అడుగుజాడలు చూపించారు. ప్రియ దేవుని పిల్లల 2 విషయాలు మనం చెప్పుకున్నాం. అలాగే 3వ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. అది దీన మనస్సు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఎలాంటి మనస్సు అమ్మా చెప్పాలి? దీన మనస్సు, హంబుల్. యేసు ప్రభువు చెప్పారు 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో చెప్పిన మాట. యేసయ్య చెప్పింది ఏంటి? ఒకసారి చదవండి. చదవండి. కలుగు చేతును, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? విశ్వాసి ఏం నేర్చుకోవాలి? దేవుని నమ్ముకున్న వారు ఏం నేర్చుకోవాలి? దేవుని నమ్ముకున్నంత మాత్రం సరిపోదు కదా.
బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన సరిపోదు కదా. మరి ఏముండాలి మనలో లక్షణాలు? ఎలాంటి మనసు కలిగి ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. దీనుడు. యేసయ్య చెప్తున్నాడు, నేను దీనుడను, దీన సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. దీన మనస్సు, తగ్గింపు కలిగినటువంటి స్వభావం కలిగిన వారమై ఉండాలి. దీనికి ఆపోజిట్ గా మనం చెప్పుకుంటే ఏమిటి? అహంకారపు మనస్సు, గర్వపు మనస్సు ఉంది. ఒక రోజున నేను LEF మ్యారేజెస్ ఎక్కువ చేస్తాను, నన్ను ఎక్కువ పిలుస్తుంటాను. ఒక రోజున నేను వైజాగ్ నుంచి భీమవరం వెళ్తున్నాను. ట్రైన్ పలానా భోగి చెప్పాను. ఆ వెంటనే ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి బట్టలు ఏం బాగలేదు. ఆ గొప్ప అయ్యా బ్యాగ్ ఇవ్వండి, నా బ్యాగ్ తీసుకున్నాడు, భుజం మీద పెట్టుకున్నాడు. గబగబ నాకు నా వెనకాల రండి ఎంతో ఆప్యాయంగా వచ్చేస్తుంటే అప్పుడు నేను అడిగాను, నాన్న నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాను. అయ్యా SRK కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను అన్నాడు. ఎక్కడ? కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. నేను చూసిన ఒకసారి షాక్ అయ్యాను. ఇది చూస్తే డ్రెస్ బాగాలేదు, అబ్బాయి చూస్తే ఎక్కడో ఒక హోటల్లో ఎక్కడో పని చేసుకునే వాళ్ళు కనపడుతున్నాడు. చూస్తే అతని జాబ్ ఏంటి? లెక్చరర్. నాకు ఒక్కసారి షాక్ అయ్యేది. అక్కడ వెంటనే అబ్బాయితో చెప్పాను, ఏంటి? అప్పుడు దేవుని బిడ్డలారా, అయ్యా ఇంకో విషయం నేను చెప్తున్నాను, నేను మందిరములో ఉండిపోయి, నేను మందిరములోని నేను చదువుకుంటూ అక్కడే ఉండి, అక్కడే సేవ చేసుకుంటూ, అక్కడే పడుకుంటూ నేను జాబ్ చేస్తున్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఎంత దీనత్వం, ఎంత దీనత్వం! ఎక్కడి నుంచి వచ్చింది ఆ దీనత్వం? ఎలా వచ్చింది ఆ దీనత్వం? ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా ఉద్యోగం, నా స్టేటస్, నా గొప్పతనం, నా చదువు అని ఎక్కడ తను చాటించుకోలేదు. లేక తన క్రియలో కానీ, తన ప్రవర్తనలో కానీ, తన మాటలో కానీ ఎక్కడ కనిపించరా. దీనుడుగానే కనిపించాడు. ప్రియ దేవుడు ఎక్కడ నేర్చుకున్నాడంటే యేసయ్య దగ్గర నేర్చుకున్నాడు. మనలో తగ్గింపు ఉండాలి, మనలో దీనత్వం ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా మనం నేర్పిస్తున్నాడు యేసయ్య. ఆయన ధనవంతుడయ్యిండి ఎలా చేయండి? దరిద్రునిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ధనవంతుడయ్యిండి దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు అంటే మనం ధనవంతులము కావాలని అంటాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎలాంటి వాడు? దేవదూతలతో కూడా ఉండుట విడిచిపెట్టకూడా నీ భాగ్యమని ఎంచుకొనక ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. అది ఆయన దీనత్వం. ఆయన సాత్వికత్వం ఎలాంటిది ప్రియులారా? ఆయన సాత్వికం ఎలాంటిదంటే ఆయన గాడిద పిల్లను కోరుకొని దాని మీద ప్రవేశించాడు యెరూషలేమునకు. అది ఆయన. ఎవరైతే ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో ప్రియులారా, ఆయన అలాంటి ఆలోచన లేదు. అందరినీ ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన కోరుకుంటూ ఆయన మాత్రం తనను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు, దీనత్వం కలిగి జీవించాడు, సాత్వికమైన మనస్సును చూపించాడు. కాబట్టి ఈ రోజున అది మనకి నేర్పిస్తున్నాడు. కాబట్టి దీన మనస్సు అనేది మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు కనుక మనం ఆయన బలిష్టమైన చేతి కింద, బలిష్టమైన దేవుని చేతి కింద దీన మనస్కులై మనము ఆయన దగ్గర మనం జీవించాలి. ఎన్నో మనసు అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఒకటి దేవుడిని ఆశ్రయించే మనసు, రెండవది మంచి మనసు, మూడవది దీన మనస్సు అనేది మనం కలిగి ఉండాలి. అలాగే యథార్థమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. రెండవ గ్రంథం సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. విందులకు పిలువబడి ఉంది 200 మంది యెరూషలేము నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరి వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో
వెలియుండి చాలండి. ఇక్కడ ఒక మనసు కనిపిస్తుంది. అదేంటి అంటే నాలుగవది యథార్థమైన మనసు కనిపిస్తుంది. యథార్థమైన మనసు ఇది ఎలా ఉంటుంది? యథార్థత అనేది ఎలా ఉంటుందంటే ఒక సత్యము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, లేక చేసినది ఏదైనా పొరపాటు ఉంటే తప్పుని ఒప్పుకోవడం. యథార్థమైనటువంటి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే పిల్లల దేనికి కాంప్రమైజ్ అయ్యారు, ఏదైనా పొగడతలకి పొందుకోవడం, అలాగని ఏదైనా కించపరిచినా వారు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు. యథార్థంగా వారు జీవిస్తారు, నిజాయితీగా బ్రతుకుతారట. యథార్థ పరులు ఎలా ఉంటారంటే యథార్థతకు నిదర్శనం ఏంటి అంటే నిజాయితీగా బ్రతకడం. ప్రియులారా, ఒకవేళ ఒక కోర్టు దగ్గరికి మనం వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, కోర్టులో నిలబడి మనం సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి. ఒకవేళ మనం తప్పు చేశాము అని మనకు అనిపించింది, మనకు తెలిసి అమ్మో నేను ఒప్పుకుంటే అక్కడ నాకు శిక్ష పడిపోతేమో అని భయపడిపోయి లేదంటే నేను తప్పు చేయలేదు ఒకవేళ అబద్ధం ఆడాను అనుకోండి, లేదని ఏ విషయమైనా సరే మనం అబద్ధం ఆడామనుకోండి, మనలో నిజాయితీ లేదంటే. యేసు ప్రభువు సత్యవంతుడు, ఆయన ప్రియులారా నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు కనుక దేవుని బిడ్డలు అన్ని విషయాలలో కూడా ఎలా ఉండాలండి? యథార్థంగానే ఉండాలి. యథార్థం అంటే మనసులో ఏది ఉంటే అది యథార్థ పరుడు, మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తారు, ఏది ఉంటే అలాగని అది కూడా డేంజరే. యథార్థం సెక్రటరీ గారు చాలా, ఎందుకంటే టీచర్ కాబట్టి చాలా విషయాలు యథార్థంగా ఉన్నాను కాబట్టి నాకు మనసులో ఏముండదండి, నాకు మనసులో ఏది అనిపిస్తే చెప్పేస్తానండి, ఏది అనిపిస్తే మాట్లాడేస్తాను, మనసులో ఉంచుకోనండి అంటారు. అలా అనడం కూడా చాలా డేంజర్. ఏమంటే ఎన్ని గొడవలు వస్తాయో, అంటే మనసులో ఏమి ఉంచుకోను కాబట్టి నేను మాట్లాడేస్తాను అంటే ఆ మాట ఎంత మంచిదో ఎంత ప్రమాదకరమైందో ముందుగా ఏం చేయాలి? ఏదో మాట్లాడేసామంటే దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయి. హట్ అయితే అవతల వాళ్ళని బాధ కలిగించే మాట అయితే ఒక్కొక్కసారి ఆ మాట ఏమవుతుందో తెలుసా, ఆ సూసైడ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. మాట కత్తిపోటు లాంటిదట, మాట అగ్ని లాంటిదట, భయంకరమైనటువంటి జీవితం. కాబట్టి ప్రియ దేవుని గారు మన హృదయంలో యథార్థంగా మాట్లాడాలి, కానీ ఆ యథార్థత కలిగినటువంటి సత్యమైనటువంటి నిజమా మంచిదా కాదా ఆలోచించుకొని మనం మాట్లాడాలి, యథార్థంగా జీవించాలి, నిజాయితీగా మనం బ్రతకడం చాలా అవసరం. యథార్థమైనటువంటి మనసు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ యొక్క అబ్షాలోము, దావీదు కుమారుడైన అబ్షాలోము వెనకాల వెళ్ళినటువంటి కొందరి గురించి మాట్లాడుతున్నాడు. దావీదు కుమారుడు అబ్షాలోము అంటే ఇక్కడ ఏంటి? ఇక్కడ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి దావీదు, తన కుమారుడైన అబ్షాలోము. దావీదు మనస్తత్వం వేరు, తన కుమారుడైన అబ్షాలోము మనస్తత్వం వేరు. అక్కడ కుమారుడు యొక్క మనస్తత్వం ఏంటో మనందరికీ కూడా తెలుసు. అతడు చాలా దుర్మార్గమైన పని చేశాడు కొడుకు అబ్షాలోము. పిల్లల పెద్దవాడు అమ్నోను కూడా చాలా దుర్మార్గమైన పని చేశాడు. ఈయన కూడా చేశాడు, కానీ దావీదు తిరిగి మరలా పశ్చాత్తపడ్డాడు, సరి చేసుకున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏమిటి అని అంటే ఇక్కడ తండ్రి ఆలోచన కుమారుడి ఆలోచన ఒకటే అనుకుంటున్నారు వీళ్ళు యథార్థత ఏంటంటే తండ్రి వలె కుమారుడు కూడా ఆలోచిస్తున్నాడేమో అనుకుని వారు ఫాలో అవుతున్నారట. తెలియదు వాళ్ళకి, ఏమి కూడా తెలియదు. ప్రియ దేవుని పిల్లరా, కానీ ఇక్కడ అబ్షాలోము హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దుర్మార్గత, ఆలోచన, దుష్టత్వం చాలా భయంకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండి వీరు ఏమీ తెలియక యథార్థమైన మనసుతో వెళ్ళి ఉండిరి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ యథార్థత గురించి మనం ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. దేవుని బిడ్డలుగా మనం యథార్థత కలిగి నడుచుకున్నట అనేది మనకి చాలా కొన్నిసార్లు నష్టం కలిగించవచ్చు, కానీ దాని వలన దేవుడు తప్పనిసరిగా మనకి ఒక మంచి ఫలితాలు ఇస్తాడు. నీతిగా నిజాయితీగా బ్రతికే వాళ్ళకి ఎప్పుడూ అలాగే ఉంటారండి. కానీ ప్రియులారా, అన్యాయంగా అక్రమంగా బ్రతికే వాళ్ళకి
ఎప్పుడు ఏ దినాన్న ఎప్పుడు ఏ సమస్య ఏర్పడుతుందో తెలియదు, ఏ పరిస్థితి ఎదురవుతుందో తెలియదు అనేది మనం గుర్తు చేసుకోవాలి. ఆఖరికి మనము 5వ అంశంలో ఏంటి అని అంటే మనసు, 5వది ఏక మనస్సు కావాలి. ఏ మనస్సు కావాలి? ఏక మనస్సు కావాలి. ఏక మనస్సు అనేది మనం చూస్తాం. ఈ ఏక మనస్సు అనేది న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని గిలాదు దేశం వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. చాలు. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా ఏమండి దాము మొదలుకొని బెయేర్షెబా వరకు గిలాదు దేశము వరకు సమాజముగా కూడుకున్నారట. ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారండి? సమాజముగా కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు? యెహోవా సన్నిధిలో కూడుకున్నారు. సమాజముగా అందరూ కలిసి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడుకున్నారు. కానీ ఏ మనస్సుతో కూడుకున్నారు? ఎలాంటి మనస్సుతో కూడుకున్నారు? ఏక మనస్సుతో కూడుకున్నారు. అంటే దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎలాంటి మనస్సు కలిగి దేవుని ఆరాధించాలి? ఏక మనస్సు కావాలి. ఇప్పుడు ఒక విషయం మీ ముందు పెట్టారనుకోండి, దీని అభిప్రాయం ఏంటో మీరు చెప్పండి అని మీ అభిప్రాయ సేకరణ చేశాను అనుకోండి ఒక విషయం కోసం ఏదైనా, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో ఒక్కొక్కటిగా భయపెడతారు. ఇది ఇలా చేస్తే బాగుంటుందండి, అలా చేస్తే బాగుంటుందండి అని మీలో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెడతారు. అప్పుడు అందరి మనసు ఒకేలా ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు ఎవరి ఆలోచన తీసుకోవాలి? నేనని కాదు, ఎవరైనా. ఇప్పుడు అందరి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు అందరూ డిఫరెంట్ సజెషన్స్ చేశారు. కానీ అక్కడ తీసుకోవాల్సింది ఎవరు తీసుకోవాలి? చెప్పండి. లేదు, మిమ్మల్ని అడిగేశాను కానీ లేదు మీరు అందరూ చెప్పినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం ఇది అనుకున్నాను, ఇది చేసేస్తానని నేను అనుకున్నాను అనుకుంటా. అప్పుడు మీరేమంటారు? అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకంటే అడగడం అంటారు. సరే, ఒకవేళ ఎవరైనా ఒక సలహా ఇచ్చారు, అది బాగుంది అని అనుకుని ఆ సలహా తీసుకున్నాము అనుకుందాం. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? చెప్పాలి కదా. ఏం చేస్తాము అప్పుడు? ఎస్, నిజమండి, వాళ్ళు చెప్పింది బాగుందండి, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అండి, ఎస్ మేము కూడా ఏకీభవిస్తున్నామండి, మంచిదండి, ఓకే అని అందరూ ఏకీభవిస్తారా? అలా ఏకీభవిస్తేనే మంచి మనసు. అందరూ ఏక మనస్సుతో డెసిషన్స్ తీసుకుంటేనే మంచి మనసు. వాళ్ళ మాట వింటారా? అదే గొప్ప, అదే మంచిగా, మా మాట వినరా? మేము అంటే ఇక్కడ నుంచి ఏమైపోతాయి? భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. మనస్సు ఏక మనస్సుతో కూడుకున్నారు, ఏక మనస్సుతో నిర్ణయాలు తీసుకున్నారు, ఏక మనస్సుతో దేవుని ఆరాధన చేస్తున్నారు. ఏక మనస్సు కావాలి. అనుభవముతో కూడినటువంటి వారు, పెద్దవారి అయినటువంటి వారు ఏం చెబితే అది మంచి ఆలోచనగా తీసుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏక మనస్సు సంఘానికి అవసరం, క్రైస్తవులకు ఏక మనస్సు అవసరం. ఒకవేళ నేనేదైనా చెప్తే అందులో ఒకవేళ సరి చేసుకోవాల్సింది ఉందేమో, దీనిలో ఏదైనా నష్టం ఉందేమో అనేటటువంటి ఒక అభిప్రాయం గురించి మాత్రమే అది చెప్పాను. దేని గురించి అయినా దేవుని బిడ్డలు ఏక మనస్సు కలిగి ఉండాలి. యేసయ్య ఆరోహణమై తిరిగి లేచిన తర్వాత దేవుని బిడ్డలుగా పిల్లల 120 మంది గదిలో, మేడ గదిలో కూడుకుని ప్రార్థన చేశారు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసయ్య చెప్పారు కదా, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తానని చెప్పినప్పుడు వాళ్ళు వెయిట్ చేశారు. ఎక్కడికి వెళ్ళారండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? మేడ గదిలోకి వెళ్ళి వారు ప్రార్థించారు. మరి ఏం జరిగిందో చూడండి, వాళ్ళు ఏం చేశారో చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుగా
వీరితో కూడా కొందరును స్త్రీలను యేసు కలిగిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు? ఏక మనస్సుతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలకు ఐక్యతతో కూడినటువంటి మనస్సు ఉండాలి. ఏక మనస్సు కావాలి. దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఐక్యతగా ఉంటారో, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము, అది ఎంత గొప్పది. 133వ కీర్తనలో మనందరికీ తెలిసిన వాక్యమే. ఎంత మనోహరమో ఐక్యత కలిగి ఉంటే, ఐక్యత కలిగి ఏక మనసుతో ప్రార్థిస్తే, ఐక్యత కలిగి ఏక మనసుతో దేవుని పని చేస్తే, ఐక్యత కలిగి దేవుని బిడ్డలు ప్రియులారా ఒక నిర్ణయాలు తీసుకోగలిగితే దేవుని బిడ్డలుగా మనం దేవుని యొక్క కార్యాలు చూడగలము. ఇశ్రాయేలీయులు వాళ్ళందరూ ఏక మనసుతో కూడుకున్నారు దేవుని సన్నిధిలో. ఈ రోజు మనం అందరం కూడుకున్నాం. ఏక మనసుతో కూడుకున్నామా? పలు విధాల మనసుతో కూడుకున్నామా? ఎటువంటి మనసుతో కూడుకుని దేవుని ఆరాధిస్తున్నామో పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, మన మనసు దేవుని ఆశ్రయించాలి. అలాగే మన మనసు మంచిదిగా ఉండాలి. మన మనసు దీన మనస్సు కలిగి ఉండాలి. మన మనస్సు యథార్థత కలిగిన మనస్సుగా ఉండాలి. అంతేకాదు ఏక మనస్సు కలిగి ఉండాలి. ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ 5 మాత్రమే కాదు, అనేకమైనవి ఉన్నాయి. అయితే యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎవరికి కలిగిన మనస్సు? చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం త్వరగా చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, చూసాం కదా 5 మనస్సుల గురించి చెప్పుకున్నాం. ఇక్కడ ఒక మనస్సు గురించి చెప్తున్నాడు. ఆ మనస్సు ఎవరి మనస్సు? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. మనం ఇతరులను ఫాలో అవ్వకూడదండి. ఇతరమైన సేవకులను ఫాలో అవ్వకూడదు. నేను ఎలా ఉన్నానో అలాగే మీరు ఉండాలని ఎప్పుడు చూడకూడదు. లేకపోతే భక్తులు ఎవరైనా మనకి అనిపిస్తే, ఒక పాస్టర్ గారు అవ్వచ్చు, గొప్ప వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఈ భూలోకంలో గొప్పగా ఉన్న వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ప్రియులారా, వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళలాగా నేను వాకింగ్ చెప్పాలి, వాళ్ళలాగా నేను జీవించాలి అని అనుకోకూడదు. ఎవరిని మన ముందు పెట్టాడు దేవుడు అని అంటే మన ప్రభువు, మన రక్షకుడైన యేసుని మన ముందు పెట్టాడు కదా. అందుకే ఇక్కడ పౌలు భక్తులు చెప్పే మాట ఏంటంటే, మీరు ఎలాంటి మనసు, ఎవరి మనసు కలిగి ఉండాలి అని అంటే, మనస్సులు రకరకాలుగా ఉన్నాయి, కానీ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు ఏం చేయాలి? కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు ఏంటి చెప్పుకున్నాం కదా ఇందకి. ఆయన ప్రియులారా దీన మనస్సు కలిగినటువంటి వాడు అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. అలాగే ఆయన సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అన్న విషయాన్ని చెప్పుకున్నాం. చూడండి, మొదటి వచనం నుంచి వివరిస్తాడు ఆయన మనస్సు ఎలాంటిదో. ఆ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారిగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. ఇందాక నేను చెప్పినటువంటి మాటలలో ఏక మనస్సుతో కూడుకున్నారు, ఏక మనస్సుతో ప్రార్థించారు, ఏక మనస్సు దేవుని బిడ్డలుగా అందరూ కలిపి ఉండాలి అనే దానిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ చెప్పిన విషయము. ఏక మనస్సులుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గల వారికి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి అన్నాడు. తర్వాత ఇంకా ఏమన్నాడండి? వినయమైన మనస్సు గలవారై ఒకరితో ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఇంత చెప్పాం కదా, దీన మనస్సులో తగ్గింపుతో కూడిన స్వభావము దేవుని బిడ్డలుగా మనకు ఉండాలి. ఏమిటి అందులో అంటే, ఇతడు కంటే తనకంటే తన సహోదరుడు, తనకంటే తన సహోదరి యోగ్యురాలు
ఆవిడ కంటే నేనే గొప్ప అని, ఆయన కంటే నేనే గొప్ప అనుకోకుండా నాకంటే వారే గొప్ప అని భావన కలిగి తగ్గింపుతో ఉండాలి అన్నది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఒక్కదాని యొక్క మనసు ఉంచాలి. ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను. ఇతరుల కార్యములు అంటే సహాయం చేయడం విషయంలో, ఇతరులకు మేలు చేయడం విషయంలో అది చేయాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి, అంటే పైన చెప్పిన విషయాలన్నీ కూడా యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు. ఆ మనస్సును మనం కూడా కలిగి ఉండాలి. ఏకభావము, ఏక మనస్సు, అలాగే మనలో వాత్సల్యత, దయారసము, అలాగే మనలో పిల్లల తగ్గింపు, వినయము, ఇతరుల ఎడల మనకంటే వారే గొప్పవారిగా ఎంచి మనము తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నది. కాబట్టి మన మనస్సుని మనం మార్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా మిగిలినటువంటి విషయాల్ని మనము అనేకమైన విషయాలు మనం ధ్యానించుదాం. అందుకే మారు మనసు అనేది చాలా అవసరం. మనస్సును ఏం చేయాలి? మార్చుకోవాలి. మనస్సును మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి? మనస్సు అనేది తెలియాలి కదా. తెలిస్తే అప్పుడు అది మంచిదా చెడ్డదా తెలిస్తే అప్పుడు చెడ్డది అయితే దానిని వదులుకొని మంచి మనసు కలిగి జీవిస్తే అది దేవుడు హర్షిస్తాడు. కాబట్టి వీరుగా మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఇది నా పిల్లల మనము దేవుని ఆశ్రయించే మనసుని ఇంతవరకు ఎవరినో ఆశ్రయించి ఉండొచ్చు, ఇంతవరకు మనం ఏదో ఆలోచనలు కలిగి ఉండొచ్చు, కానీ ఇక్కడ నుంచి ఏ కష్టం వచ్చినా నా దేవా నీవు తప్ప ఎవరు నాకు లేరు, నేను నిన్నే ఆశ్రయిస్తాను అని మనం దేవుని ఆశ్రయించుదాం. యథార్థమైన మనసు కలిగి ఉంటాను ప్రభా, మంచి మనసు కలిగి ఉంటాను ప్రభా, దీన మనస్సు కలిగి నేను ఉంటాను, నా సహోదరులతో కలిసి ఏక మనస్సు కలిగి నేను ఉంటాను ప్రభా అని ప్రార్థన చేద్దాం. కళ్ళు వచ్చండి, కళ్ళు చూసుకోండి, ప్రార్థనలోకి వచ్చండి. ప్రతి ఒక్కరు కూడా వినిన మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవ, మహిమగల ప్రభా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ. నిజమేనైనా మాకు ఆయన మనస్సు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో వివరించాను ఆయన. ఇదిగో తండ్రి, నిన్ను ఆశ్రయించే మనసు మాకు కావాలి. నిన్ను ఆశ్రయిస్తే మేము మేలు పొందుకుంటాం నాయన. నిన్ను ఆశ్రయిస్తే మేము స్వస్థత పొందుకుంటాం. నిన్ను ఆశ్రయిస్తే మేము బలపడతాం నాయన. అంతేకాదు ప్రభావితో తండ్రి, నైనాకు తండ్రి మేము మంచి మనసు కలిగి ఉంటాం. అవును నాయన, నైనాకు తండ్రి ఇతరులకు సహాయం చేసే మనసు, తగ్గింపు కలిగినటువంటి మనసు, నైనాకు తండ్రి ఏక భావము కలిగిన మనసు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించి బలపరచండి. యథార్థమైనటువంటి మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి అయినా. ఎందుకోనైనా ఎంత ప్రమాదం మా మీదకి ఎదురైనా, ఎంత కష్టం ఎదురైనా అబద్ధములు మాట్లాడక నాయన మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగే యథార్థమైన జీవితంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభా, దీన మనస్సు, తగ్గింపు నాయన మాకు దయచేయమని అడుగుచున్నాను. ఓ దేవా, ఏక మనస్సు దయచేయండి ప్రభా. నాయన మేమందరం కలిసి ఏక భావము కలిగి, ఏక మనస్సు కలిగి నాయన నిన్ను నాయన ఆరాధించేవారిగా, నాయన నీ యొక్క సంఘాన్ని ఆత్మీయంగా నాయన అభివృద్ధి పరిచేవారిగా మమ్మల్ని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, అత్యధికమైన మేలుతో బిడ్డల సంఘాన్ని నింపుమని ఇస్తున్నాము.